కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారిది కర్కాటక రాశి అవుతుంది. ఈ ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఏప్రిల్ నెలలో ఈ రాశి వారికి జాగ్రత్తలు అవసరం. బంధుద్వేషాన్ని విడనాడండి. భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండండి. కంట సమస్యలు రాగల సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్య వ్యవహారాలలో ధైర్యంగా అడుగులు వేయాలి. తరచూ ఉద్రిక్తతకు సిద్ధమవుతారు. జాయింట్ వ్యాపారాలు విడిపోతాయి. మిత్ర భేదం నుంచి తప్పించుకుంటారు. ఈ రాశి వారికి ఈ మాసంలో ధన లాభం ఉంటుంది. బంధుమిత్ర సమాగమం ఉంటుంది. రాజకీయ వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. శరీర సౌఖ్యం ఉంటుంది. 1వ వారం ధన లాభం ఉంటుంది. గృహ లాభం, భోజన, స్త్రీ సౌఖ్యం కలుగుతాయి. 2వ వారంలో కష్టాలు తొలగిపోతాయి. బంధుమిత్రులతో సహజీవనం, ధన లాభం కలుగుతాయి. 3వ వారంలో మనోవిచారం, ధన నష్టం, దూర ప్రయాణం, కుటుంబంలో చిక్కులు కలుగుతాయి. 4వ వారంలో భోజన సౌఖ్యం, వస్తు ప్రాప్తి, పశు లాభం కలుగుతాయి. ఈ రాశి వారికి స్థిరాస్తులు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి చెందుతారు. శుభకార్యాలు చేస్తారు. ప్రజల్లో మంచి ప్రఖ్యాతి పొందుతారు. ఆరోగ్య వృద్ధి ఉంటుంది. మానసిక సంతోషం కలిగించేటటువంటి సంఘటనలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక, విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఆర్థికంగా గొప్పగా కాకపోయినా అవసరాలకు ఇబ్బందులు లేని ఆర్థిక స్థితి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఒడిదుడుకులను అధిగమిస్తారు. మీ స్థాయిని, స్థానాన్ని నిలబెట్టుకుంటారు. మిమ్మల్ని కీలక సమయంలో ఆదుకుంటాడని భావించిన వ్యక్తి భీష్ముని వలె అస్త్ర సన్యాసం చేస్తాడు. మీరు ఒంటరి పోరాటం చేసి విషయాలను చక్కబెట్టవలసిన పరిస్థితి గోచరిస్తుంది. మీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు బాగుంటాయి. కొన్ని ఆరోపణలు వచ్చినా అవి అబద్ధమని తేలిపోతుంది. మీ నేతృత్వంలో నడిచే సామాజిక సంస్థలకు, అనాథ శరణాలయాల వంటి వాటికి, ఆధ్యాత్మిక సంస్థలకు విరాళాలు అందుతాయి. కుటుంబ సమస్యలు కొంత ఇబ్బందికరంగా మారతాయి. గతించిన జీవితంలో వ్యక్తి జ్ఞాపకాలు ప్రతి సందర్భంలోనూ గుర్తుకొస్తాయి. సౌఖ్యాలు అనుభవించవలసిన వారు శాశ్వతంగా దూరమై ఆ సౌఖ్యాలు మీరు అనుభవించవలసిన స్థితిలో మనస్సు, గుండె మొద్దుబారినట్లు నిస్సహాయ స్థితి వస్తుంది. కాలం అనే మహాసముద్రాన్ని ఈదగలిగిన శక్తి మానవునికి లేదని గ్రహిస్తారు. సరిపెట్టుకోవడం, మరచిపోవడం తప్పనిసరని తెలుస్తుంది. పరిష్కారం లేని సమస్యల గురించి ఆలోచన చేయడం అనవసరం. యాంత్రికంగా మీ పనుల్లో నిమగ్నమవుతారు. ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. ఆలోచనలు అమలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని వివాదాలు, సమస్యలు ఆత్మవిశ్వాసం, నేర్పుతో పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కొన్ని అవకాశాలను సాధిస్తారు. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఉద్యోగాలలో మీ సత్తా, సమర్థతను చాటుకుని పేరు సంపాదిస్తారు. పారిశ్రామికవేత్తలు సంస్థల వికేంద్రీకరణలో పురోగతి సాధిస్తారు. నెల మధ్యలో అనుకోని ధన వ్యయం, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. తెలుపు, పసుపు రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. ఈ నెలలో మీకు ఆదాయ పెరుగుదల, సంపద కూడబెట్టడానికి నూతన అవకాశాలు సిద్ధిస్తాయి. వృత్తిపరంగా కార్యాలయంలో పోటీ ఎదుర్కొనవచ్చు. కానీ నిరంతర ప్రయత్నాలతో మీరు విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు ఆశించిన ఫలితాలను పొందుతారు. నగదు ప్రవాహం ఉంటుంది. మీ ప్రవర్తనను మెరుగుపరిచే గొప్ప వ్యక్తితో పరిచయాలు ఏర్పరచుకుంటారు. వ్యక్తిగత స్థాయిలో మీ కుటుంబ సభ్యుల మద్దతు, ఆప్యాయత లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇది మానసిక సంతృప్తిని పెంచుతుంది. అయితే మీ తండ్రి ఆరోగ్యం బలహీనంగా ఉండొచ్చు. కాబట్టి ఆయన్ను జాగ్రత్తగా చూసుకోండి. ఏవైనా కాలానుగుణ అంటువ్యాధుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆర్థికంగా కొన్ని సమస్యలు, ఇబ్బందులు తలెత్తుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలోనూ వృత్తిలోనూ శ్రద్ధను, శ్రమను బాగా పెంచాల్సి ఉంటుంది. ఇక సప్తమంలో శని సంచారం కారణంగా మధ్య మధ్య అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలున్నాయి. మీ తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. తీర్థయాత్రకు ప్లాన్ చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితం కనిపించదు. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం అన్ని విధాలా బాగుంటుంది.
ఈ రాశి వారు ఈ నెలలో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ వైవాహిక జీవితంలో ఎక్కువ సమయం ఒత్తిడి ఉంటుంది. మీ జీవిత భాగస్వామిపై మీ విశ్వాసం అస్థిరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు పెరుగుతాయి. మీరు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక పరంగా ఈ నెలలో మీకు ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో దేశీయ ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఈ నెలాఖరులో ఆర్థిక పరంగా లాభాలు రావచ్చు. ఈ సమయం నిరుద్యోగులకు చాలా బాగుంటుంది. మీకు కావలసిన ఉద్యోగం వచ్చే అవకాశం చాలా ఉంది. మరోవైపు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ సమయం దీనికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. ఈ రాశి వారి ఉన్నతికి వారి కుటుంబం విశేషంగా కష్టపడుతుంది. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కుటుంబం చేసిన త్యాగాన్ని వీరు పట్టించుకోరు. అయితే ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. తమ కుటుంబాన్ని అత్యంత ప్రేమాభిమానంతో చూసుకుంటారు. తమ కుటుంబంలో ఎవరికి ఎటువంటి చిన్న కష్టం వచ్చినా సాయపడడం ద్వారా తాము మొదట చేసిన తప్పును సరిదిద్దుకుంటారు. కర్కాటక రాశి వారు వ్యవసాయం, వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు. ఈ రాశి వారు ఉష్ణ ప్రాంతాలలో పర్యటనలు, వాస్తు, జలక్రీడలు, చిత్రలేఖనం వంటి విషయాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. వీరికి వివిధ రంగాలలో వ్యాపారాలు చేయాలనే ఆసక్తి అధికంగా ఉంటుంది. దానివల్లే వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన వారు ఆశించిన వృత్తులలో విజయవంతంగా రాణిస్తారు. ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. ధనార్జన కోసం దూర తీరాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయినా వీరి దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా రాణించగలుగుతారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో స్థిరపడతారు. అంతేకాదు ఉపాధ్యాయ వృత్తి, వివిధ కంపెనీల్లో ఆపరేటర్లుగాను పనిచేస్తారు. కర్కాటక రాశి వారికి ఇతర రాశులైన వృషభం, మీనం, వృశ్చికం, కన్యా రాశుల వారికి లాగానే వీరికి కూడా లాటరీ లక్కు కలిసి వస్తుంది. ఈ రాశి వారికి శుక్రవారం చాలా మంచి రోజు. ఆ రోజు ఏ పనులు ప్రారంభించినా వారికి లాభం చేకూరుతుంది. వీరికి 20, 32, 40 సంవత్సరాల సమయంలో ప్రాణాపాయ గండం నుంచి బయటపడతారు. కర్కాటక రాశికి చెందిన వారిలో ప్రధానమైన బలహీనత అతిగా ఆందోళన చెందడం, అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించడం. ఈ రెండు గుణాల వల్ల ముందు వెనుక ఆలోచించకుండా సత్వర నిర్ణయాలు తీసుకుంటారు. క్షమాగుణం లేని వారుగా ఉండే వీరిలో పిరికితనం కూడా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలతో అస్థిరమైన చిత్తమైన మనస్సు కలవారుగా ఉంటారు. కర్కాటక రాశి వారు విద్యలో బాగా రాణిస్తారు. వీరికి విద్యా జ్ఞానం ఎక్కువ. ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించగల శక్తి ఉన్నవారు. ఈ రాశి వారికి గ్రహాలు సైతం అనుకూలంగా ఉండడం వల్ల వీరు వివిధ రంగాల్లో బాగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు అధిగమిస్తారు. సోదరులు, సోదరీమణులతో కష్టసుఖాలు పంచుకుంటారు. భూ వివాదాలు కొలిక్కి వచ్చి ఊపిరి పీల్చుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహన యోగం. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. కుటుంబ సమస్యల నుంచి కొంత గట్టెక్కుతారు. పరిశోధకుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలలో లాభాలకు లోటుండదు. ఉద్యోగులకు మరింత అనుకూల సమయం. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలు, ధన వ్యయం, ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి. అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.